హాయ్ ఫిష్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మన ఇంట్లో ఒక ఫిష్ ట్యాంక్ ఉండాలని ఎవరికి అనిపించదు? ఇలా ఫిషెస్ తిరుగుతూ ఉంటే కాసేపు టీ తాగుతూ వాటిని చూస్తూ స్ట్రెస్ రిలీవ్ అవుతూ వినడానికి బాగానే ఉంది. నీకేంటి దాన్ని క్లీన్ చేసేటప్పుడు మాకు చుక్కలు కనిపిస్తాయి అని అనుకుంటున్నారు కదా మనసులో. ప్రతి సండే నేను అక్వేరియంని క్లీన్ చేస్తూ ఉంటాను. అలానే ఇవాళ కూడా నేను క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఏమేమి యూజ్ చేసి ఎలా త్వరగా నా అక్వేరియంని క్లీన్ చేసి ఈ ఫిషెస్కి ఫుడ్ పెట్టేసి వీటిని ఇట్లా ఆనందంగా తిరిగేలాగా ఎలా చేస్తానో అదంతా మీకు ఒక వీడియో చేసి చూపిద్దామని అనుకున్నా. కానీ నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను కాబట్టి నెక్స్ట్ సండే నేను క్లీన్ చేస్తాను కదా, అప్పుడు నేను వీడియో మొత్తాన్ని రికార్డ్ చేసి మీకు నెక్స్ట్ సండే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకూడదు అని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను రిలీజ్ చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నేను గప్పీ కేర్ వీడియో కూడా చేశాను. అందులో గప్పీస్ ఎలా హెల్తీగా పెరుగుతాయి, వాటి కేర్ టిప్స్ అవన్నీ చెప్పాను. వీలైతే ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. చెప్పడం మర్చిపోయా, నా దగ్గర ఒక ట్యాంక్ కాదు 6 ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాంక్లో గొరామిస్ అన్ను టెట్రాస్ ఉన్నాయి. ఇక్కడ పింక్ ఎల్లో ఉన్నాయే అవి టెట్రాస్, అక్కడ ఆరెంజ్ది ఉంది అది గొరామి. గొరామీస్ కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి. సో అందుకే ఈ ట్యాంక్ కూడా కొంచెం పెద్ద ట్యాంకే. నేను ఒక్కొక్క ఫిష్ని తీయాలి కదా అని చెప్పి ఇట్లా జూమింగ్ చేసి మరీ తీశాను. నా ఫిష్ ట్యాంక్లో ప్లాంట్స్ ఉంటాయి కానీ నేను సాయిల్ యూస్ చేయను, ఎందుకంటే సాయిల్ యూస్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎలా క్లీన్ చేయాలి ఈజీగా అండ్ కొన్ని టిప్స్ అవన్నీ షేర్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. Thank you for watching. Happy fish keeping. Bye bye.